జిల్లా చీమకుర్తిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపింది. బాలిక తండ్రి తనకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసును పోలీసులు కేవలం 2 గంటల్లోనే ఛేదించడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన శ్రీనివాస్ కరోనా సమయంలో బ్రతుకుదెరువు కోసం కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లాడు. అక్కడ ఈశ్వర్ రెడ్డి వద్ద 5 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఇటీవల వీరు స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. దీంతో అప్పిచ్చిన ఈశ్వర్ రెడ్డి శుక్రవారం చీమకుర్తిలోని శ్రీనివాస్ కూతురు చదువుతున్న పాఠశాల వద్దకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు తీసుకురమ్మన్నారని చెప్పి బాలికను ద్విచక్ర వాహనం పైన తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఈశ్వర్ రెడ్డి బాలికతో ఆమె తండ్రికి ఫోన్ చేయించాడు. తనకివ్వాల్సిన డబ్బులు ఇస్తేనే బాలికను వదిలేస్తానని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీసులు జిల్లా సరిహద్దుల్లోని అన్ని చెక్ పోస్టుల్లో వాహనాలను తనిఖీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సాయంతో బైక్ నంబర్ గుర్తించారు. ఈశ్వర్ రెడ్డి కదలికలను గుర్తించి కావలి సమీపంలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. తనకివ్వాల్సిన 5 లక్షల రూపాయలు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేకపోవడం వల్లే ఆయన కూతుర్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లానని ఈశ్వర్ రెడ్డి తెలిపాడు. దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.